ఐసీసీ టీ20 క్రికెట్ వరల్డ్ కప్కు ఒక నెల రోజులు కూడా టైం లేదు. అయితే టీ20 వరల్డ్ కప్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ గురించి చూద్దాం. 2007లో ఫస్ట్ టీ20 వరల్డ్ కప్ ప్రారంభమయ్యింది. ఈ టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆస్ట్రేలియా టీంను జింబాబ్వే టీ20లో ఓడించిన విషయం ఎంతమందికి తెలుసు? అవును, 2007 టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా టీము 20 ఓవర్లలో గాను 138 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. కానీ అందరూ జింబాబ్వే గెలవలేరు అని అనుకున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా టీంలో బౌలింగ్ యూనిట్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. బ్రెట్లీ, మిచెల్ జాన్సన్, బ్రాడ్ హాడ్జ్, స్టూవర్ట్ క్లార్క్, ఆండ్రీ సోమెన్స్ లాంటి దిగ్గజ బౌలర్లు ఆ టీంలో ఉండేవారు. కానీ జింబాబ్వే టీము 5 వికెట్ల తేడాతో 19.5 బంతుల్లో మ్యాచ్ గెలిచి రికార్డు సొంతం చేసుకుంది. జింబాబ్వేకు చెందిన వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్ అయిన బ్రెండన్ టైలర్ 45 బంతుల్లో 60 పరుగులు చేసి ఆఖరి వరకు ఉండి టీంను గెలిపించారు. అందుకనే అంటారేమో, డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీథింగ్ ఎనీవన్ అని.